హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? 2-3 డేస్ నుంచి అయితే వర్క్ జరగట్లేదండి. కొంచెం నేను వేరే బిజీలో ఉండి వీడియో పెట్టలేకపోయినా, బట్ 2 డేస్ బిఫోర్ వర్క్ ఎంతవరకు జరిగిందనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తా అండి. ఇదైతే బాత్రూమ్ అండి. మేము ఈ 2 రూమ్స్ మధ్యలో ఒక బాత్రూమ్ కట్టిస్తాము. ఫ్యూచర్లో మనం కిరాయి ఇచ్చిన వాళ్ళకంటూ ఒక బాత్రూమ్ ఉండాలి అని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పిన కదా నేను. గోడలైతే చాలా ఫాస్ట్గా లేచినాయండి 4 వైపులా. చాలా మంది అండి 4 ఇంచుల గోడ పెడతారు, అట్లా పెట్టకండి 9 ఇంచులు పెట్టండి అనేసి అంటారు. అవునండి, బేసిక్గా 9 ఇంచులు పెడితేనే గోడ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఫ్యూచర్లో వర్షం వచ్చినా వాటర్ అబ్జర్వేషన్ అదంతా ప్రాబ్లం ఉండదు. కానీ అండి కింద చాలా చిన్నగా అయిపోతాయి రూములు 9 ఇంచులు పెడితే. మళ్ళీ అవి కొంచెం ఎక్కువ వాడకానికి కాదు కదా, ఇట్లా కూడా బాగానే ఉంటుంది. మంచి ఎక్కువ సిమెంట్ వేసి చేద్దాం అన్నట్లయితే చేస్తారండి. ఇక ఏమో మరి దీని విషయంలో మరి మా ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకుండు అనేది అయితే తెలియదు. బట్ నేను కూడా అడిగినా, మరి 9 ఇంచులు పెట్టట్లేదు ఏంటంటే 4 ఇంచులు సరిపోద్దంటది అనేసి అన్నాడు. ఇప్పుడు కింద వర్క్ చేస్తున్న మేస్త్రి ఉండి చూడండి, పైన కట్టడం స్టార్ట్ చేసేటప్పుడు తనతో మాట్లాడినాము. ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది దేనికి దారి తీస్తుందో చెప్తా వినండి. అయితే తను అడిగిండంట మా ఆయన నుండి, మరి మా మేస్త్రి వెళ్ళిపోయింది కదా, నువ్వు కడతావా వెంకన్న అంటే, వెంకన్న నుండి ఆ సరే సార్ కడతా అనేసి 4 lakhs అన్నాడంట. మా ఆయనకు ఒకటేసారి భయమైంది. 4 lakhs ఓన్లీ పైన కట్టడానికని మా ఆయన అనుకున్నాడు. వెంకన్న ఏమనుకున్నాడు అంటే కింద పైన కలిపి 4 lakhs అన్నాడు. ఎంతో కొంత మేము తగ్గిస్తామని వెంకన్న అనుకున్నాడు. మరి వెంకన్న పైన ఒక్క కాన్నేనా మరి కింద గున్నా అని వెంకన్న అడగలేదు. మా ఆయన నుండి ఓన్లీ పైకి అంత అడుగుతాను ఏందని మా ఆయన అనలేదు. దాన్ని బట్టి ఇంకొకసారి ఆయన అడగలేదు. సరే వెంకన్న ఆలోచించుకొని చెప్తా అని మా ఆయన ఇంటికి వచ్చి వెంకన్న 4 lakhs అడుగుతాడు అంటే, నిజం చెప్పాలంటే నాకు కూడా భయమైంది. ఎందుకంటే మా మైండ్లో ఓన్లీ పైనే కట్టియడం అన్న ఆలోచన ఉంది కాబట్టి, అమ్మ మరి 4 లక్షలు అడుగుతాడా, వద్దులేగా మనమే కట్టించుకుందామా అని చెప్పి మేము ఈ ఎంపీ వాళ్ళని తీసుకొని వచ్చినాం అన్నట్టు. ఈ మధ్యలో ఆ టాపిక్ వస్తే వెంకన్న నుండి, మీరు నన్ను మళ్ళోసారి అడగాల్సింది, ఈ పాటికి మీ ఇల్లు కట్టుడైపోవు, మీకు ఇంత రిస్క్ ఉండకపోవు. అయితే ఈ ఎంపీ వాళ్ళు కట్టిన దాంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయండి. కొంచెం దర్వాజాలు వంకర ఉండడము, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అవన్నీ కాకపోవు కదా అనేసి అన్నాడు. బట్ ఏం చేద్దామండి, ఏదైనా మనం ఒక క్లారిటీగా మాట్లాడుకుంటే ఏది చికాకుండదు కదా. ఇది వచ్చేసండి, ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, దర్వాజా అనేది అంత హైట్ మీద పెట్టినాం కదా, ఇప్పుడు మీ మొరం అనేది మట్టి అనేది అంత హైట్ పోపియాలి. మాకు ఈ మెట్లు అనేవి ముందుకు రాలేదండి, అవి రావాలి అంటే ఇక్కడ మొరం అనేది పోసి బ్యాలెన్స్ చేయాలి. ఒక మెట్టు అయితే కిందికి వస్తుంది. పైన హాల్లో సీలింగ్ అండి షీట్ పెట్టేస్తారు. ఇక అయిపోయినట్టే అండి. మేము చాలా సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కంప్లీట్ హాల్ డిజైన్ అన్నట్టు వాళ్ళు మొత్తం అతికిస్తారు. సీలింగ్కి సంబంధించి వీడియో పెట్టమని అన్నారండి. దాని గురించి స్పెషల్ వీడియో రేపు ఖచ్చితంగా పెడతా అండి. ఆల్రెడీ నేను వీడియో తీసుకున్నా. రేపు కంప్లీట్ సీలింగ్ ఒక ఇన్ఫర్మేషన్, మేము ఏం మెటీరియల్ వాడినాము, మాకు ఎంత ఖర్చు వచ్చింది అనేది అయితే రేపు సీలింగ్కి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తాను. సీలింగ్ అనేది అయితే నిజంగా లాస్ట్లో పని లేట్ అవుతుంది అనేది మాకు ఫస్ట్లోనే తగిలిందిలేండి. సీలింగ్ అనేది జస్ట్ 3 డేస్లో అయిపోయే వరకు సీలింగ్ స్టార్ట్ చేసి అటు ఇటుగా 1 వీక్ అండి. ఒక 2 డేస్ అటు, ఒక 2 డేస్ ఇటు పోవడం, మధ్యలో కరెంటు పోవడం, ఇట్లా కంప్లీట్ ఆగిపోయింది. నిన్న మాత్రం కొంచెం గట్టిగానే అరిసిందిలేండి మా ఆయన, ఇంకెన్ని రోజులు ఆపుతారు మీరు, సీలింగే మీరు ఇన్ని రోజులు చేస్తే ఇంకా పుట్టి పెయింట్ ఇవన్నీ ఉన్నాయి, మాకు అసలు ఎప్పుడైపోతుంది ఇల్లు, పనంతా అయిపోయాక పని స్లో చేస్తారేంటనేసి మా ఆయన అరిసిండు. ఫస్ట్ సీలింగ్ మొత్తం బాక్సులు క్లోజ్ చేసి తర్వాత మనం అనుకున్న డిజైన్ అనేది వాళ్ళు మెజర్మెంట్ చేసుకుంటూ కట్ చేస్తారండి. ఫస్ట్ మొత్తం ఏమంటారు రెక్టాంగిల్ లాగా అటు ఇటుగా పెట్టి ఆ చివర్లో ఎక్కువ ఉన్న కార్నర్స్ అనేవి కట్ చేస్తారు అన్నట్టు. ఒక హాల్లోనే 2 ఫాల్ సీలింగ్ లైట్స్ వస్తాయండి. ఫాల్ సీలింగ్ లైట్స్ అంటే ఆ సందులో ఉన్నాయి చూడండి రెక్టాంగిల్ గ్యాప్, ఆ గ్యాప్లో పెట్టేటి అంటే మిడిల్ డిజైన్కి అండ్ చుట్టూ ఉన్న డిజైన్కి వస్తుందంట. అవునండి, ఇంతకు ఫాల్ సీలింగ్ లైటే అంటారా? అదే అండి, ఆ పెద్ద లైట్స్ అయితే వస్తాయంట. ఆ చుట్టూ 4 వస్తాయి అన్నట్టు. యాక్చువల్లీ మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్లో 8 ఉన్నాయి. అంటే ఈ చిన్న మిడిల్ డిజైన్కి 4, కార్నర్ డిజైన్కి 4. బట్ ఏమొద్దు 4 చాలనేసి మేము అన్నాం అన్నట్టు. దర్వాజాలు పెట్టిరండి కింద. వీడియో స్టార్టింగ్లో చూసిరు కదా. యాక్చువల్ ఏంటంటే ఈ మిడిల్ దర్వాజా ఏమొద్దు, ఈ రూమ్ మనకే కదా అని ఫస్ట్లో అనుకున్నాము. బట్ మా ఆయన ఏం ఆలోచించిందంటే, ఫ్యూచర్లో మనం కిరాయి ఇచ్చిన కింద అనేది దర్వాజా ఉంటే అటు నుంచి ఇటు వాడుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది, మిడిల్లో బాత్రూమ్ ఉంటుందని అయితే మా ఆయన దర్వాజా పెట్టించిండు. అది చాలా అంటే చాలా హెల్ప్ అయిందండి. ఇక ఇప్పుడు మేము మార్చుకున్న నిర్ణయం ఏంటంటే, ఫస్ట్ మేము అనుకున్నది ఒక్క రూమ్ అండి. ఆ ఒక్క రూమ్ కట్టేసి వదిలేతాం, కింద మొత్తం పార్కింగ్ అనుకున్నాము. అయితే ఆ రూమ్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఈ రూమ్ ప్లేస్లో వస్తుంది. అప్పుడు ఈ వాష్రూమ్ ఉన్న ప్లేస్లో ఆల్రెడీ గోడ వస్తుంది. ఇక అటువైపు ఎట్లాగో మెట్లకు ఒక గోడ కట్టాలి. ఇక వెనకాల ముందులో 2 గోడలు కడితే ఎట్లాగో దర్వాజా కిటికీ పోతుంది అని చెప్పి మా ఆయన ఈ రూమ్ కూడా ప్లాన్ చేసిండు అన్నట్టు. ఏ రూమ్ అండి, ఇప్పుడు ఆ ముందున్న రూమ్ కూడా ప్లాన్ చేసిండు. అక్కడి వరకు బాగానే ఉంది. మళ్ళీ నిన్న నేను అక్కడ కూర్చుంటే నా మనసుకి ఏమనిపించిందంటే,
అరే ఇప్పుడు ఆల్రెడీ 2 రూమ్స్ అయినాయి, ఈ రూమ్ని అయితే మేము ఏం చేసుకోలేము, ఒక రూమ్ కంపల్సరీ మాకు. బట్ ఈ రూమ్ అంటే బాత్రూమ్తో పాటు అటాచ్గా బాగున్నది, బెడ్రూమ్ పెద్దగా ఉన్నది. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది చూడండి, ఈ ప్లేస్లో ఒక పెద్ద హాల్ కట్టిద్దామని చూస్తాము. ఇప్పుడు అక్కడ హాల్ కట్టించినాం అనుకోండి, ఒక 16 పొడుగులో ఒక హాల్ కట్టిద్దాం అనుకుంటున్నాము. అందులోనే ఒక 5-6 అంతా ఓపెన్ కిచెన్ పెట్టేసి మిగిలింది 10 మొత్తం హాల్ ఉంటుంది. అప్పుడేంటంటే మనం ఎవరికైనా కిరాయి ఇచ్చుకున్న హాలు, కిచెను, ఒక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఒక రూమ్ మేము వాడుకోవచ్చు. లేదు ఫ్యూచర్లో మా చేతిలో కొంచెం డబ్బులు అడ్జస్ట్ అయితే మేము పైన ఒక స్టోర్ రూమ్ వేసుకున్నాం అనుకోండి, ఈ కింద ఉన్న 2 రూమ్స్ ఈ రూమ్ కలిపి డబుల్ బెడ్రూమ్ లెక్క కూడా కిరాయికి ఇవ్వచ్చు. ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించి రూమ్ డెసిషన్ అయితే తీసుకున్నామండి. మా నిర్ణయం ఎలా అనిపించిందో వీలైతే ఒక కామెంట్ చేయండి. సీలింగ్ వర్క్ అయితే ఇక టకాటకా చేస్తారండి, అంత మాత్రం అరిచినందుకు ఇక చేయాలి కదా. ఒక్క రూమ్ ఆపేసిరండి, చిన్న బెడ్రూమ్. ఆ చిన్న బెడ్రూమ్ ఒక్కటి చేసేస్తే అసలు సీలింగ్ వర్కే అయిపోయినట్టు. బట్ ఆ చిన్న బెడ్రూమ్కి 2 days ఆపిరన్నట్టు, దాన్ని బట్టి పుట్టి వర్క్ ఆగిపోతుంది. ఇది కంప్లీట్ చేస్తే నాది కదా. ఫైనల్ డిజైన్ అయితే ఇదండి. ఇక్కడైతే ఇంకేం పెట్టలేదు, యాక్చువల్లీ ఒక చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది, నేను లాస్ట్లో చూపిస్తా. ప్లెయిన్ డిజైన్ అన్నట్టు అది. ఆగరాదబ్బా, నువ్వే మేస్త్రి అవుతావు. ఇక్కడికి వీడికి 7 feet సిమెంట్ బస్తా, ఇక్కడికి 8, ఇక్కడికి 7.5 రూపాయలకే తీసుకుంటారు కదా. వాళ్ళు ఎక్కడ 1,50,000 అవుతుంది, 1,70,000 అట్లా లెక్కేసినా కూడా. దేనికి ఇట్లా లెక్క లెక్కేసినా కూడా అది వేరే. ఇప్పుడు ఇక్కడ 2 రూమ్ల గురించి నేను మాట్లాడతలే. ఇప్పుడు స్టార్టింగ్ లో సింగిల్ మన పైన ఉన్నట్టు కింద 2 రూమ్ వేసుకొని హాల్ కిచెన్ 1,70,000 అనుకున్నాం. 1,70,000 ఏమన్నా కాంపౌండ్ 50,000 అయితే సార్ మొత్తం 1,70,000. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మేము మొన్నటిదాకా 2 rooms కనుకొనే మొత్తం మాట్లాడినాం కదా, మళ్ళీ ఇదంతా కట్టినాక మరీ అట్లా అయిపోతుందని చెప్పి ఇంకో రూమ్ ఎక్స్టెండ్ చేస్తాను కదా. మరి ఆ రూమ్కి ఎంత తీసుకుంటావు వెంకన్న అని అడిగితే మళ్ళీ లెక్కలు వేస్తాడు. ఫస్ట్ మాట్లాడుకున్నాం అన్నట్టు ఒకటి, అంటే ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్ అని మాట్లాడుకున్నాక నాకే కొంచెం భయమైందండి, కొంచెం వెనక ముందు ఆలోచించుకోవాలి కదా. మరి వాళ్ళు కడతా అంటారు, కొంచెం చేతిలో డబ్బులు కనిపిస్తాను అని కడితే మళ్ళీ మొత్తం పైన అడ్జస్ట్ చేసుకోవాలి కదన్న ఒక ఆలోచనతోని ఫస్ట్ వద్దన్నా, ఇప్పుడు కావాలనిపించేది నాకే అన్నట్టు. మా ఆయన వద్దంటాడు, ఇప్పుడు నేను కావాలంటానా. నాకేమనిపించిందంటే అండి, పక్కన 2 ఇల్లులు కంప్లీట్ వర్క్ అయిపోయింది కదా, వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ ఎవరు వర్కర్స్ లేరు, అక్కడ వాచ్మెన్ వాళ్ళు కూడా లేరు, చాలా కామ్ ఉంటుందండి. చిన్నపిల్లలు ఉన్నారు, భయపడతారు అంత కామ్గా ఉంటే. కింద ఒకరు మనకు తోడు ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, అందుకని చెప్పి సడన్ డెసిషన్ చేంజ్ అయింది అన్నట్టు. ఇప్పుడు డబ్బులకు కూడా ఆలోచించకుండా ఈ డెసిషన్ అయితే ఫైనల్ అయిపోయిందండి. ఇక్కడైతే బాత్రూమ్ వస్తుందండి, మెట్ల కింద మంచిగా ఉన్నదండి, పెద్దగా వస్తుంది. ఈ ప్లేస్లో బాత్రూంలో 2 toilets పెడదాం అనుకుంటున్నాం, ఇండియన్ టాయిలెట్, నార్మల్ టాయిలెట్. ఎవరికైతే కంఫర్ట్ ఉంటే అది యూజ్ చేసుకునేటట్టు ప్లేస్ మంచిగా ఉంది కాబట్టి 2 toilets అయితే పెట్టిస్తాము. దానికి తగ్గట్టుగా గోడ కట్టేసి అని చెప్తాము. దానికైతే వెంకన్న కొలతలు తీసుకుంటాడు. కింద చూస్తే కింద రూములు పెద్దగా అనిపిస్తాయి అండి. అరే ఇంత పెద్దగా వస్తే మనం కిందనే ఇల్లు కట్టుకుంటే అయిపోయేది కదా, మరి పైకి ఎందుకు వెళ్ళినామన్న డౌట్ నాకు వచ్చింది. అదే డౌట్ మా ఆయనతో చెప్తే టేప్ తీసుకురాపో కొలుద్దాం అనేసి అన్నాడు. ఈ టేప్తో మేస్త్రి కంటే ఎక్కువ మేమే కొలుస్తామండి. ఇంకా షెల్ఫ్లు రాలేదు, షెల్ఫ్లు రాకుండా 11 వచ్చింది. అరే మరి అట్లెట్లు వచ్చింది, పైన 10 వచ్చింది కదా అంటే షెల్ఫ్లతో పాటు 10 వచ్చిందిలేండి, అంటే పైన ఒక 12 ఉండి ఉంటుంది కదా, మరి ఎందుకు అట్లా వచ్చినాయి అని ఆలోచిస్తా అంటే మా ఆయనకు ఒక 5 minutes తర్వాత స్ట్రక్ అయిన విషయం ఏంటంటే మనం పెట్టింది 9 ఇంచుల గోడ కాదు కదా, అందుకని ఇక్కడ పెద్దగా అనిపిస్తాయి. అదే 4 ఇంచుల గోడ పెట్టినాం కాబట్టి ఇట్లా పెద్దగా ఉన్నాయి. లేదు మనం 9 ఇంచులు పెడితే ఇంత పెద్దగా ఉండకపోయేటి, చాలా చిన్నగా ఉండేటి అని అయితే మా ఆయన అన్నాడు. ఓహో అదే విషయం అని తర్వాత ఒక క్లారిటీ వచ్చింది అన్నట్టు. ఇదండి మొత్తానికి వీడియో అయితే. ఇన్ని ఆలోచించాల్సి వస్తుంది, ఇన్నిసార్లు డెసిషన్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదున్నా డబ్బుతోనే కదా, డబ్బు అనేది మనకు మరింత ఉంటే ఏమన్నా నిర్ణయాలు తీసుకోవచ్చు. డబ్బు అనేది కొంచెం అడ్జస్ట్ అయ్యేటట్టు ఉంటేనే ఇన్ని నిర్ణయాలు వస్తాయి. బట్ ఫైనల్ అయితే మేము తీసుకున్న డెసిషన్ ఇది. మీకు ఎలా అనిపించిందో వీలైతే కామెంట్లో షేర్ చేసుకోండి. రేపు సీలింగ్ వీడియోతో మేము ముందు ఉంటా. థ్యాంక్ యూ.